నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. నిన్నటి దినాన మనము ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని, అదే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న దానియేలు, ఆ నలుగురు హెబ్రీ యువకులు దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య, వీళ్ళు ఎలా తమ ఆధ్యాత్మిక సంపదను కాపాడుకున్నారో, దాని ద్వారా ఎలా తము ఆశీర్వాదాలు పొందుకున్నారో తెలుసుకున్నాము. ఎవరు తన కుటుంబం ద్వారా ఆ యొక్క ఆధ్యాత్మిక సంపదను పొందుకొని ఆశీర్వదింపబడ్డారో, ఎవరు పొందుకోకుండా దాన్ని విలువను గ్రహించకుండా నాశనం అయిపోయారో మనము తెలుసుకున్నాము. అయితే మనమేమో ఎలా ఉండాలి? మనము మన బిడ్డలు చిన్ననాటి నుండి ఆ కుటుంబం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా సత్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దైవజ్ఞానం అంటే ఏంటో తెలుసుకునే ఉంటారు. కొన్ని సర్వేల ప్రకారము ఇప్పుడు జీవిస్తున్న ప్రతి 1000 మందిలో ఒకరు మాత్రమే సత్యం అంటే ఏమిటో తెలుసుకున్నారు అని తెలుస్తుంది. అయితే సత్యం తెలుసుకున్న వాళ్ళలో మనమే ఒకళ్ళము. మనం ఈ విషయాన్ని తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాము. ఈ సత్యాన్ని మనం గ్రహించినందుకు దేవుడు ఎంతగానో సంతోషిస్తారు. ఈ సత్యం తల్లిదండ్రుల నుండి పొందుకున్న ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని పొందుకున్నందుకు, దాని ద్వారా దేవుడు మనల్ని గుర్తించగలుగుతారు. అదెంత గొప్ప భాగ్యమో కదా. ఈ విశ్వానికి అధిపతి అయిన ఆయన, ఈ సర్వ సృష్టికర్త అయిన ఆయన మనల్ని గుర్తిస్తే మనకి ఎంత గొప్పతనము. ఏమీ లేదు, ఎవరైనా సమాజంలో పెద్దలైన వారు లేకపోతే మన ఆఫీసరు మనల్ని గుర్తించి పిలిచినప్పుడు మనం ఎంత సంతోషిస్తాము. దానికన్నా ఇది ఎన్నో ఎన్నో రెట్లు చాలా విలువైనది దేవుడు గుర్తించిన ద్వారా. అయితే యవ్వనులైన ప్రతివారు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను బట్టి ఆయన నమ్మకంగా సేవించడం నేర్చుకోవాలి. ఈ లోకానికి వేరుగా ఉండడం నేర్చుకోవాలి. అది అంత చిన్న విషయం కాదు, కానీ ఉండాలి. ఉదాహరణకి ఏదైనా సాధించాలి అనే లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఒక IAS, ఒక IPS, లేదా ఒక క్రీడాకారుడిగా, ఒక సైంటిస్ట్గా, ఇలా ఏదైనా మనం ఒక గోల్ని పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడానికి మనం చాలా వదులుకోవలసి వస్తుంది. మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మనల్ని ఆకర్షించే వాటికి దూరంగా ఉంటూ మనం అనుకున్న లక్ష్యం వైపే మన దృష్టిని అంతా కేంద్రీకరించినప్పుడు మనం అనుకున్నది సాధించగలం కదా. దానికోసం మనం చాలా కఠిన పరీక్షలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో సంతోషాలు వదులుకోవాల్సి వస్తుంది. చాలా కష్టపడి నిలబడగలిగితేనే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. అలాగే మనం కూడా లోకానికి వేరుగా ఉంటూ దేవునితో మన స్నేహాన్ని, మన సాంగత్యాన్ని పాడు చేసే వాటికి దూరంగా ఉంటేనే అసలైన ఆధ్యాత్మిక సంపద సంపాదించుకుంటాము. ఒక యవ్వన బిడ్డ ఇలా అంటుంది, మీరు నమ్మిన వాటికి కట్టుబడి ఉంటే, అలాగే మనం ఏదైతే నమ్మామో, ఏదైతే మార్గమని అనుకున్నామో, ఏదైతే సత్యమని అనుకున్నామో, ఏదైతే జీవమని మనం బలంగా విశ్వసించామో దాని ప్రకారమే జీవిస్తే మనకి ఎంత తృప్తిగా, సంతోషంగా ఉంటుందో, దాని ద్వారానే ఈ లోకాన్ని ఎదిరించడానికి కావలసిన బలాన్ని పొందుకోగలుగుతాము. మనకి ఎలా ఉంటుందంటే, దేవుడు మనల్ని చూస్తూ గర్వంగా చిరునవ్వు చిందిస్తూ మన వైపే చూస్తుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆ భావనలోకి వెళదాం. అప్పుడు అనిపిస్తుంది ఈ లోకానికి వేరుగా ఉండి ఎంత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకున్నామో అని. లోకానికి వేరుగా ఉన్నందుకు ఆ క్షణం మనలో ఎంత సంతోషం కలిగిస్తుందో. కనుక ఇప్పటి నుండైనా మనం కేవలం ఇప్పటి సుఖాల మీద మనసు పెట్టి జీవితాన్ని వృధా చేసుకోకుండా మన జీవితాన్ని ఒక అర్థవంతం చేసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని మన యొక్క ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని బలపరుచుకొని దేవుని వెంటే నడుద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.